హే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి జ్యువెలరీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు కలెక్షన్ అంతా కూడాను అను జ్యువెలర్స్ ప్రగతినగర్ బ్రాంచ్ అండి. సో ఈరోజు అయితే కనుక మనకి గోల్డ్లో హారం, గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఇప్పటివరకు మనం మ్యాట్ ఫినిషింగ్ అలాగే యాంటిక్లో చూసాము. సో ఈరోజు వీడియోలో వచ్చేసి గోల్డ్ షైనింగ్లో అండి. ఇప్పుడు కలెక్షన్ అంతా కూడాను లాంగ్వి హారాలు గోల్డ్ షైనింగ్లో. సో చూసేద్దాం. ఈరోజు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడాను అను జ్యువెలర్స్ ప్రగతినగర్ బ్రాంచ్. సో చూస్తున్నారు కదా, చైన్ అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది, కొంచెం ఫ్లాట్గా ఉంటుందన్నమాట. మిగిలిన ఇప్పటివరకు మన యాంటిక్లో వచ్చేసి మనకి నక్షి డిజైన్ వచ్చి కొంచెం పైకి ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా అవి అలా ఉంటాయి. కానీ ఈరోజు అన్నీ కూడా మనకి ఇలా ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట. ఈ గోల్డ్ షైనింగ్, ఈ ఫినిషింగ్లో ఉండే ప్రతి హారం కూడాను. సో మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉందండి. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి జస్ట్ 41 గ్రామ్స్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. గోల్డ్ హారాలు ఖచ్చితంగా తీసుకుంటారు కదా. సో అలాగే ఒక డిజైన్. మరి ఇంకొక డిజైన్ చూసుకుంటే మనకి హారం మొత్తం కూడాను మ్యాంగోతో వచ్చిందండి. మనం కాసులు చూసాం కదా, కాసులు చూస్తూ ఉంటాము. అలాగే రామ్ పరివార్ చూస్తుంటాం, దాంట్లోనే మనకి మ్యాంగో అనమాట. సో దీనికి వచ్చి వితౌట్ లాకెట్ అండి ఇది. సో ఇప్పుడు ఎక్కువగా కూడా ట్రెండింగ్లో ఉంది. వితౌట్ లాకెట్ అనేది మోస్ట్ ట్రెండింగ్ అనమాట. సో ఇదైతే కనుక మీకు ఈ విధంగా కావాలి అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చండి. సో ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడాను అను జ్యువెలర్స్ ప్రగతినగర్ బ్రాంచ్. మరి దీని వెయిట్ చూసుకుంటే జస్ట్ 22 గ్రామ్స్లో వచ్చేస్తుంది. లైట్ వెయిట్లో ఉంటుంది. అలాగే ఒక మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనే చెప్తాను. సో చూడండి, మ్యాంగో డిజైన్ వచ్చింది. మనకి మిడిల్లో వచ్చేసి డ్రాప్ షేప్లో కొంచెం పెద్ద సైజ్ అయితే ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ మనకి సైడ్స్ చూసుకుంటే మ్యాంగో బీట్స్ అయితే వచ్చాయండి. సో చాలా బాగుంది. మ్యాంగో చైన్ అనే చెప్తారండి దీన్ని. సో దీనికి వచ్చేసి ఏంటి అంటే హారంలో లాకెట్ అనేది లేదనమాట. సో వితౌట్ లాకెట్. అలాగే ఇంకొకటి వితౌట్ లాకెట్ హారం. సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా మన అను జ్యువెలర్ స్టోర్ని అయితే విజిట్ చేసేయాల్సిందే. సో చూడండి ఎంత బాగుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. మంచి క్లాసిక్ డిజైన్ అనమాట. సింపుల్గా ఉండాలి, హెవీగా ఉండకూడదు, ఒక మంచి క్లాసిక్గా ఉండాలి అనుకుంటే కనుక ద బెస్ట్ అనమాట. ఇదైతే కనుక చాలా ప్లెయిన్గా ఉంది. డిజైన్ కూడా మంచి క్లాస్ లుక్లో వచ్చేస్తుంది. ఇలా కావాలి అంటే ప్లెయిన్ శారీస్ కూడా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ శారీస్కి ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అంత బాగుంది. కటింగ్ అంతా కూడాను బాంబే కటింగ్ అనమాట. ఇప్పుడు ఎక్కువ మోస్ట్ ట్రెండింగ్లో కానివ్వండి, ఫ్యాన్సీ కలెక్షన్ అనేది ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఓల్డ్గా కాకుండా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటిది పైన చైన్ చూసారు కదండి, ఫ్లాట్గా ఉందన్నమాట. దీని వెయిట్ కూడా మనకి జస్ట్ 37 గ్రామ్స్లో అయితే వచ్చేస్తుందండి. సో ఈ విధంగా అయితే కనుక మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. లైట్ వెయిట్లో ఉందండి. సో కొంతమంది ఏంటంటే చూడటానికి హెవీగా ఒక మంచి క్లాసిక్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ద బెస్ట్ అనమాట. చూడటానికి లైట్ వెయిట్గా ఉంటుంది, చూడటానికి హెవీగా ఉంటుంది, బట్ వెయిట్ కూడా మనకి మన బడ్జెట్లో వచ్చేస్తుంది. 37 అంటే మనకి మన బడ్జెట్లో అయితే వచ్చేస్తుందండి. చూడండి, లాంగ్గా ఉంది బాగా కూడాను. ప్లెయిన్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకొక డిజైన్ అండి, ఇది వచ్చేసి చూడండి సైడ్స్ కూడా మనకి మంచి డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడాను అను జ్యువెలర్స్ ప్రగతినగర్ బ్రాంచ్. అను జ్యువెలర్స్ వాళ్ళవి వచ్చేసి మీకు 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఏస్రావ్ నగర్, మల్కాజ్గిరి, అలాగే ప్రగతినగర్. ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడాను ప్రగతినగర్ కలెక్షన్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరమైతే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కంటిన్యూస్గా ఈ షాపింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. సో చూడండి, డిజైన్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఎవరికైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేసేసేయండి. చూడండి, డిజైన్ అయితే కనుక ఒక మంచి ఫ్లవర్ అయితే వచ్చిందండి. కెంపుల్తో వచ్చిందనమాట. నార్మల్ ప్లెయిన్గా కాకుండా కెంపుల్ స్టోన్స్తో మధ్యలో అనేది ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది. పైన కింద డ్రాప్ షేప్స్ అయితే వచ్చాయి. సో పైన చైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. చైన్ మొత్తం సైడ్ చైన్ అంతా కూడాను ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూడండి, క్లియర్గా, చాలా క్లియర్గా ఉంది. మనకి లాకెట్ వచ్చేసి ఒక డ్రాప్ షేప్లో వచ్చేస్తుంది. మిడిల్లో వచ్చేసి ఆ డ్రాప్ షేప్లో కూడా మనకి ఒక పికాక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట లాకెట్కి. చాలా బాగుందండి. సో చూసాను, ఈ విధంగా అయితే చైన్ ఉంటుంది. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 52 గ్రామ్స్లో వచ్చేస్తుంది. మీలో ఎవరికైనా సరే తీసుకోవాలి అనుకుంటే కనుక, ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా అను జ్యువెలర్ స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. మంచి మంచి డిజైన్స్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ చూస్తాము. ఇది వచ్చేసి మనకి లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవిది వచ్చిందండి. అలాగే కింద మువ్వలు వచ్చాయి. చాలా బాగుంది.
సైడ్స్ మొత్తం కూడాను మనకి కాసులతో అనమాట. సో చూడండి లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ కట్ కూడా చాలా బాగుంది. మేకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అను జ్యువెలర్స్లో నాకు బాగా నచ్చింది. మేకింగ్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ కూడా డిజైన్ అనేది చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అమ్మవారు అనుకోండి లక్ష్మీదేవిది అయితే అసలు ఫేస్ ఆ కళ్ళు కానివ్వండి, ముక్కు కానీ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా కనిపించింది. అలా నాకు చాలా బాగా నచ్చింది మేకింగ్ అయితే కనుక. సో మరి దీని వెయిట్ చూసుకుందామండి ఎంత అంటే మనకి 61 గ్రామ్స్లో వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ లాకెట్ అనేది కొంచెం హెవీగా ఉందన్నమాట. అందుకోసం అనేసి చాలామంది శ్రావణ మాసానికి కానివ్వండి, అక్షయ తృతీయకి కానివ్వండి ఒక్కొక్క చిన్న కాస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నప్పుడు ఈ విధంగా మనం చైన్ అయితే చేయించుకోవచ్చు. మనకైతే అప్పుడు బర్డెన్ అనేది అనిపించదన్నమాట. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మరి ఇంకొక నెక్స్ట్ డిజైన్ అండి ఇక సింపుల్గా ఉంది. ఇదైతే కనుక మధ్యలో ఒక చిన్న లక్ష్మీదేవి అయితే కనుక ప్లేస్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ లక్ష్మీదేవి వచ్చేసి మనకి యాంటిక్లో ఇచ్చారు. మిగిలినంతా కూడాను మనకి గోల్డ్ షైనింగ్లో ఉంది. జస్ట్ ఆ లక్ష్మీదేవి ఫోటో మాత్రమే మనకి యాంటిక్లో ఇచ్చారు. చాలా బాగుంది డిజైన్ అయితే కనుక. సైడ్ చైన్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట. డిజైన్ చూసేయండి. మధ్యలో మనకి కెంపులు పచ్చలు స్టోన్స్ అయితే వచ్చాయి డ్రాప్ షేప్లో. అలాగే మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది. మరి దీని వెయిట్ చూసుకుంటే మనకి 22 గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి. అంటే చైన్ అనేది చాలా సింపుల్గా ఉంది. అందుకోసం అనేసి మనకి 22 గ్రామ్స్లో వస్తుంది. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. చూసారు కదా ఇది వచ్చేసి మనకి మ్యాంగో. ఇందాక వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉంది మ్యాంగో అనేది ఫస్ట్ చూసుకుంటే. ఇది వచ్చేసి చాలా థిన్గా ఉంది. సో అందుకోసం అనేసి అది కొంచెం ఎక్స్టెన్షన్ లాగా పొడవుగా వచ్చింది. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా తీసుకుంటే ఏంటి అంటే చాలామందికి స్టోన్స్ ఉండడం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా మనం రిటర్న్ చేసేటప్పుడు కానీ మనకి స్టోన్స్ ఉండటం వల్ల అంతా వేస్టేజ్ పోతూ ఉంటుంది అనుకుంటా. సో అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది. పర్ఫెక్ట్ అనమాట. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉందండి. మరి దీని వెయిట్ మనకి జస్ట్ మనకి 19 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. ఈ పీస్ అయితే కనుక మనకి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. అలాగే మ్యాంగో డిజైన్ సూపర్ డిజైన్ అనమాట. మరి ఇంకొక నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దామండి. ఇది కూడా చాలా బాగుంది. అమ్మవారిది వచ్చిందండి. చిన్నది అమ్మవారిది ప్లేస్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడాను. కింద వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ మువ్వలు వచ్చాయి. అలాగే చూడండి కెంపులు పచ్చలు స్టోన్స్తో వచ్చేసాయండి. చాలా అంటే చాలా బాగుంది. పైన వచ్చేసి మనకి తామర పూలాగా కూడా వచ్చింది. అటు ఇటు చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందో. చాలా బాగుందండి. మరి ఈ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అను జ్యువెలర్స్ ప్రగతి నగర్ బ్రాంచ్ అండి. సో మరి దీని వెయిట్ కూడా మనకి చాలా తక్కువలో వచ్చేస్తుంది. జస్ట్ 20స్లోనే వచ్చేస్తుందండి. కావాలి అంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేసేసేయండి. అను జ్యువెలర్ స్టోర్ వాళ్ళకి 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఏస్రావు నగర్, మల్కాజ్గిరి, అలాగే ప్రగతి నగర్. ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడాను ప్రగతి నగర్ బ్రాంచ్ అనమాట. మరి చైన్ అయితే ఈ విధంగా ఉండి చాలా బాగుంది కదా. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఇదంతా కూడాను చిన్నవి కాసులతో వచ్చింది. దీని పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా సింపుల్గా కావాలి అనుకున్నా కూడా ఇది ఒక మంచిది. అంటే డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది సెట్ అవుతుందండి. సో దీని వెయిట్ కూడా మనకి చాలా తక్కువలో వచ్చేస్తుంది. సో జస్ట్ మనకి ఇది 14 గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి. చూడండి ఇది కూడా మనకి చేతిలో పట్టుకున్న చాలా ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. ఎక్కడైనా సింపుల్గా వెళ్ళాలి అనుకుంటే ఒక చిన్న కవర్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దీనికి ఒక స్పెషల్గా బాక్స్ అలా పెట్టుకోవక్కర్లేదు అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. బాగుంటుంది. ఈజీ క్యారింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది. దీని వెయిట్ కూడా మనకి 14 గ్రామ్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. మరి ఇంకొక నెక్స్ట్ డిజైన్ అండి. సో చూసేయండి ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసిన అన్నీ కూడాను బాంబే కటింగ్ అనమాట. ఫ్యాన్సీ కటింగ్ అంటారు, బాంబే కటింగ్ అంటారు. ఇంకా మీరు ఏమైనా డిఫరెంట్ కలెక్షన్ అంటే డిఫరెంట్ నేమ్స్ మీకు ఏదైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేసేయండి. బాగుంది కదా. ఈ కటింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని కలకత్తా డిజైన్స్ కూడా ఉన్నాయండి. కలకత్తా కటింగ్ కూడా అంటారు. సో అన్నీ అనమాట. అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఈరోజు వీడియోలో. మీకు కనుక కావాలి అంటే కనుక ఖచ్చితంగా మన స్టోర్ని విజిట్ చేసేసేయండి. చూడండి డిజైన్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది. మనకి బోత్ సైడ్స్ అనేది సేమ్ డిజైన్ అనమాట. లాకెట్ కూడా చాలా సింపుల్గా చూడటానికి హెవీగా ఉంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదా. చూడండి ఈ విధంగా అయితే లాకెట్ వచ్చింది. దీంట్లో వచ్చేసి మనకి ఏం అమ్మవారిది కానివ్వండి పికాక్ అట్లా ఏం లేదంటే సింపుల్గా ఉంది. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్. సో చూడండి మధ్యలో ఒక ఫ్లవర్ యాడ్ చేసారు. చూసి ఎంత బాగుందో కదా. స్టోన్స్తో వచ్చింది. అసలు అదే నాకు ఈ లాకెట్కి హైలైట్ అనిపించింది. అంత బాగుంది. చూడండి సైడ్స్ చైన్ అయితే ఇలా వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్నిటికీ చైన్స్ ఒకే డిజైన్లో ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 38 గ్రామ్స్లో వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. లాకెట్ కూడా మువ్వలతో వచ్చింది. చాలా బాగుంది. కింద హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్ అంతా కూడాను అను జ్యువెలర్స్ ప్రగతి నగర్ బ్రాంచ్.
ఇది చూడండి ఎంత బాగుందో కదా. నాకు ఇది బాగా నచ్చింది అన్నిటికన్నా కూడా. ఈ సింపుల్గా ఉంది, చాలా యూనిక్ డిజైన్ అనమాట, చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి పైన కింద ప్లెయిన్ ఫ్లవర్స్ వచ్చాయి, మిడిల్లో వచ్చేసి మనకి కెంపుల్ స్టోన్స్తో వచ్చిందనమాట. చూడండి పైన కూడా ఈ విధంగా ఇచ్చారు స్టోన్స్ అనేది, ఫ్లవర్స్ విత్ స్టోన్స్ అనమాట, చాలా బాగుంది. కావాలి అనుకుంటే కనుక ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేసేయండి. లాకెట్ అయితే ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. నాకైతే కనుక చాలా బాగా నచ్చింది, కొంచెం యూనిక్గా ఉందన్నమాట. సైడ్స్ కూడా మనకి మూవలు అయితే వచ్చాయి. మరి దీని వెయిట్ మనం చూసుకుంటే 52 గ్రామ్స్లో వస్తుందండి. మరి నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ చూసారా, బీడ్స్ వచ్చాయి, గోల్డ్ బీడ్స్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా అను జ్యువెలరీ స్టోర్ని అయితే విజిట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షాపింగ్ వీడియోస్ అలాగే విండో షాపింగ్ ఇష్టమైన వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి షాపింగ్ వీడియోస్ ఇంట్లో ఉండి బంగారు కొట్టు మొత్తం చూడటం ఎంత హాయో కదా. సో అలాంటి వాళ్ళైతే కనుక మీకు కూడా అలా ఇంట్లో ఉండి చూడటం ఇష్టమైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ గాయస్. అలాగే వీడియో చివరి వరకు చూసేసేయండి, మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.